జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క 24 కేశవనామాల యొక్క విశిష్టత మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాల్లో ముఖ్యమైనవి 24 నామాలు. వీటినే కేశవనామాలుగా పిలుస్తారు. మనము ప్రతిరోజు జరిపే పూజా కార్యక్రమాల్లో, వ్రతాల్లో 24 కేశవనామాలతో స్వామిని పూజిస్తాము. ఈ నామాలు 24 ఉండడానికి కారణం సృష్టిలోని తత్వాలు 24. అంతేకాకుండా మానవ శరీరంలో కూడా 24 తత్వాలు కలవు. అవి 5 పంచభూతములు, 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 విషయ పంచకాలు. వీటితో పాటు బుద్ధి, అహంకారము, మహత్తు, మనస్సు అనే 4 కలిపి 24 తత్వాలు అవుతాయి. శ్రీ మహావిష్ణువు యొక్క 24 కేశవనామాలను స్మరించడం వల్ల మనలోని ఉన్న 24 తత్వాలు శుద్ధి జరిగి మనకు జ్ఞానం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుచేత ప్రతిరోజు కేశవనామాలతో ఆచమనీయం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు జగత్కారకుడు, చతుర్భుజుడు. ఆయన తన 4 చేతులలో 4 ఆయుధాలను కలిగి ఉంటాడు. అవి శంఖం, చక్రం, గద, పద్మం. ఈ 4 ఆయుధాలను 4 చేతుల్లో మార్చుకుని ఈ 24 రూపాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. ఉదాహరణకు కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న చేతులలో పద్మము, శంఖము, ఎడమవైపు ఉన్న చేతుల్లో గదా, చక్రము ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన రూపాలలో ఈ 4 ఆయుధాలను మార్చి మనకి దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం 24 కేశవనామాలకు అర్థాలను తెలుసుకుందాం. మొదటిది ఓం కేశవాయ నమః. కేశవ అనగా దట్టమైన కురులు కలవాడు. ఓం నారాయణాయ నమః. నారాయణ అనగా అన్ని జీవులకు నివాసమైనవాడు. ఓం మాధవాయ నమః. శ్రీ మహాలక్ష్మికి పతి అయినవాడు. ఓం గోవిందాయ నమః. గోవులను, భూదేవిని రక్షించినవాడు. ఐదోది ఓం విష్ణవే నమః. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. 6 ఓం మధుసూదనాయ నమః. మధు అనే రాక్షసుని సంహరించినవాడు. 7 ఓం త్రివిక్రమాయ నమః. 3 లోకములను వ్యాపించి ఉన్నవాడు. 8 ఓం వామనాయ నమః. మోక్షమును ప్రసాదించువాడు. 9 ఓం శ్రీధరాయ నమః. లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించినవాడు. ఓం హృషికేశాయ నమః. ఇంద్రియాలను నియమించేవాడు. 11 ఓం పద్మనాభాయ నమః. నాభియందు పద్మమును కలిగినవాడు. 12 ఓం దామోదరాయ నమః. యశోదమ్మ చేత దామముతో బంధించబడినవాడు. 13 ఓం సంకర్షణాయ నమః. భక్తులకు వైరాగ్యాన్ని కలిగించేవాడు, ఆకర్షణ వికర్షణ లేనివాడు. 14 ఓం వాసుదేవాయ నమః. వసుదేవుని కుమారుడు. 15 ఓం ప్రద్యుమ్నాయ నమః. స్వయం ప్రకాశం కలిగినవాడు అని అర్థము. 16 ఓం అనిరుద్ధాయ నమః. సర్వశక్తిమంతుడు, గొప్ప శౌర్యం కలిగినవాడు. 17 ఓం పురుషోత్తమాయ నమః. సర్వోత్తముడు అని అర్థము. 18 ఓం అధోక్షజాయ నమః. శాశ్వత జ్ఞానాన్ని కలిగించేవాడు. 19 ఓం నరసింహాయ నమః. ప్రహ్లాదుని కొరకు నరసింహ అవతారాన్ని ధరించినవాడు. 20 ఓం అచ్యుతాయ నమః అనగా స్వయంగా ఆవిర్భవించినవాడు. 21 ఓం జనార్దనాయ నమః. భక్తులను శత్రువుల నుండి రక్షించేవాడు. 22 ఓం ఉపేంద్రాయ నమః. ఇంద్రుడిని రక్షించినవాడు. 23 ఓం హరయ నమః. తన భక్తుల దుఃఖాలను హరించేవాడు. 24 ఓం కృష్ణాయ నమః. నల్లని శరీర కాంతి కలిగి భక్తులకు ఆనందాన్ని ప్రసాదించేవాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క 24 కేశవనామాలకు అర్థాన్ని తెలుసుకొని ప్రతిరోజు పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందగలము. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.